Hi students, welcome back to channel. NEET 2026 గురించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. వాటి కంటిన్యూయేషన్గా మీకు స్కోర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటారు. అఫీషియల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈ టైం డ్యూరేషన్లో మీ యొక్క ఎక్స్పెక్టేషన్ స్కోర్ బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో మీకు గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటిది ఎలా పాసిబిలిటీ ఉంటుంది, కేటగిరీ వైజ్ అనేటువంటిది సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎయిమ్స్, జిప్మర్, బిహెచ్యు ఇన్స్టిట్యూషన్స్లలో కేటగిరీ వైజు ఎంత సేఫ్ స్కోర్ ఉంటే మీకు ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది ఈ 2026లో అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. నీట్ 2026 ఎగ్జామినేషన్స్ అనేటువంటిది మే 3 కంప్లీట్ అయి ఉంది. ఈ ఎగ్జామ్ అనాలిసిస్ బేస్ చేసుకొని మీరు స్కోర్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటారు. 720 స్కోర్కి ఎంత మీరు రీచ్ అవుతున్నారు అనేటువంటిది క్యాలిక్యులేషన్లో ఉండి ఉంటారు. ఈ స్కోర్ను బేస్ చేసుకొని ఆల్ ఇండియా కోటా ద్వారా ఎంత స్కోర్ అనేటువంటిది ఉంటే, అంటే సేఫ్ స్కోర్ అనేటువంటిది ఎంత ఉంటే మీకు గవర్నమెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది ఈ 2026కు అనేటువంటిది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ మూవ్ టు కంటెంట్. ఆల్ ఇండియా కోటా ద్వారా 15% అడ్మిషన్స్ అనేటువంటివి కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు. ఓవరాల్గా ఎంబీబీఎస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లలో 63,682 సీట్స్ అనేటువంటివి ఈ 2026కి అడ్మిషన్స్ ఉన్నాయి. ఓవరాల్గా 455 ప్లస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓవరాల్గా కేటగిరీ వైజ్ చూసుకుంటే రిజర్వేషన్ పాలసీ అనేటువంటిది పాటిస్తూ కౌన్సిలింగ్ అనేటువంటిది జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్లలో. కేటగిరీ వైజు ఎంత రిజర్వేషన్ ఉంటుంది, ఎన్ని సీట్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్ వైజు వస్తాయి అనేటువంటిది ఒకసారి చెక్ చేస్తే ఓపెన్ కేటగిరీ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 40.5% రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు ఆల్ ఇండియా కోటాలో. ఓవరాల్గా ఉన్నటువంటి 9,552 అడ్మిషన్స్ అనేటువంటివి గవర్నమెంట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ని ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. వీటిలో 3,868 సీట్స్ అనేటువంటివి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఈ 15% కోటా కింద 2026లో సీట్స్ అనేటువంటి వస్తున్నటువంటి అప్రాక్సిమేట్ సీట్స్ అన్నమాట. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 27% రిజర్వేషన్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటాలో ఇస్తారు. అంటే 2,579 సీట్స్ అనేటువంటివి ఈ 2026లో ఈ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వస్తాయి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 15% ఆల్ ఇండియా కోటా కింద రిజర్వేషన్ ఉంటుంది. 1,432 సీట్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా ద్వారా ఈ ఎస్సీ రిజర్వేషన్ వాళ్ళకి వస్తాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంటుంది. 955 సీట్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా ద్వారా అందుబాటులో ఉంటాయి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 7.5% రిజర్వేషన్ ఉంటుంది. 716 సీట్స్ అనేటువంటివి త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 5% రిజర్వేషన్ అనేటి ఉంటుంది. 477 సీట్స్ అనేటువంటివి ఆల్ కేటగిరీ వైజు హారిజాంటల్ వైల్లో రిజర్వేషన్ అనేటువంటిది ఫిల్ చేస్తారు ఆల్ ఇండియా కోటా ద్వారా. సో మీరు ఈ రిజర్వేషన్ ప్రకారము ఆల్ ఇండియా కోటాలో అడ్మిషన్ అనేటువంటిది
తీసుకోవచ్చు గవర్నమెంట్ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజెస్లలో. ఈ 2026లో ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ ఇయర్ ఎంత స్కోర్ వస్తే కేటగిరీ వైజు గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ద్వారా తెచ్చుకోవచ్చు అనేటువంటిది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ద్వారా రావడానికి ఆల్ కేటగిరీ వైజు చూసుకున్నప్పుడు ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి ఈ 2026లో అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ 2024, 2025 బేస్ చేసుకొని ఈ 2026లో ఎలా ఉండవచ్చు అనేటువంటిది ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేటువంటిది ఇక్కడ టేబులర్ కాలం క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు వీడియోను పాజ్ చేసుకొని మీ కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీ స్కోర్ని మ్యాచ్ చేసుకోండి. ఆ మ్యాచింగ్ స్కోర్లో మీరు కొనే ఎలిజిబిలిటీ ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా మీకు అడ్మిషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్లో ఈ 2026లో ఉంటుంది. కేటగిరీ వైజు చెక్ చేసుకుంటే జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 2024లో 655 నుంచి 660+ మార్క్స్ రేంజ్లో అడ్మిషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజీలో వచ్చింది. 2025లో 610 మార్క్స్ నుంచి 625 మార్క్స్ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎంబీబీఎస్ అడ్మిషన్ రావడం జరిగింది. ఈ ఇయర్ 2026లో 625 మార్క్స్ నుంచి 650+ మార్క్స్ రేంజ్లో వచ్చినటువంటి వాళ్ళకి ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ దగ్గరికి వస్తే 2024లో 650 నుంచి 655+ మార్క్స్ రేంజ్లో 24లో జరిగింది. 25లో 600 స్కోర్ నుంచి 615+ స్కోర్లో జరిగింది. ఈ 2026లో ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 610 స్కోర్ నుంచి 630+ రేంజ్లో స్కోర్ ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 645 నుంచి 655+ రేంజ్లో 2024లో జరిగింది. 2025లో 600 నుంచి 610 రేంజ్లో 2025లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి జరిగింది. 2026లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 610 స్కోర్ నుంచి 630+ స్కోర్ రేంజ్లో ఉంటే వారికి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా ద్వారా ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ వారికి చూసుకుంటే 540 నుంచి 560+ రేంజ్లో 24లో జరిగింది. 25లో 500 నుంచి 520 స్కోర్ రేంజ్లో జరిగింది. అదే 2026లో 520 నుంచి 550+ రేంజ్లో స్కోర్ అనేటువంటిది ఉంటే ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఆల్ ఇండియా కోటా ద్వారా గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళని చూసుకుంటే 2024లో 510 నుంచి 530+ రేంజ్లో జరిగింది. 2025లో 480+ నుంచి 500+ స్కోర్ రేంజ్లో జరిగింది. అదే 2026లో చూసుకుంటే 490 నుంచి 520+ స్కోర్ రేంజ్లో ఈ 2026 ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో అడ్మిషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ కేటగిరీకి రిలేటెడ్ అయి ఉన్నారో ఆ కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీ స్కోర్ను మ్యాచ్ చేసుకొని చూడండి. గవర్నమెంట్ ఎంబీబీఎస్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటే నేను మీకు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా మీ యొక్క స్కోర్ అనేటువంటిది మ్యాచ్ అవుతుంది అంటే ఆల్ ఇండియా కోటాలో
మీరు అడ్మిషన్ అనేటువంటిది వెళ్ళండి. అలా వెళ్ళడం ద్వారా స్టేట్ కోటాలో ఉన్నటువంటి వారికి మీరు అడ్మిషన్ని ఇచ్చినటువంటి వారు అవుతారు. సో మీకు వీటిపైన ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. అలాగే ఆల్ ఇండియా కోటాలో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి. ఎయిమ్స్, జిప్మర్, బిహెచ్యు, ఢిల్లీ యూనివర్సిటీస్ అనేటువంటివి. ఇవి ఎలా సీట్స్ అనేటువంటివి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి అనేటువంటిది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఎండ్ చేస్తాను. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఎయిమ్స్, జిప్మర్, బిహెచ్యు, ఏఎంయు అనేటువంటివి సీట్స్ అనేటువంటివి 2026లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఆల్ ఓవర్ 20 ఎయిమ్స్ క్యాంపస్లలో 2257 సీట్స్ అనేటువంటివి కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ అవుతున్నట్టు తెలుస్తున్నటువంటి నెంబర్. ఇక్కడ డొమిసైల్ అనేటువంటిది వర్తించదు. అంటే మీరు ఆంధ్ర స్టేట్, ఆంధ్రాలో ఉన్నటువంటి గుంటూరు ఎయిమ్స్లో నాకు అడ్మిషన్ ఇవ్వండి అంటే డొమిసైల్ ఇక్కడ కన్సిడర్ చేయరు. ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంకును మాత్రమే కన్సిడర్ చేసుకొని అడ్మిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. జిప్మర్ కాలేజెస్ అనేటువంటివి పుదుచ్చేరి, కరైకల్ ఇన్స్టిట్యూషన్స్లలో పుదుచ్చేరిలో 200, కరైకల్లో 50 సీట్స్ అనేటువంటి ఓవరాల్గా 250 సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ యూటీ కోటా కింద మాత్రమే కన్సిడర్ చేస్తారు. డొమిసైల్ అనేటువంటిది యూటీ కాంటినెంట్ రానప్పుడు అది వర్తించదు. బిహెచ్యులో వారణాసి బిహెచ్యు ఇన్స్టిట్యూషన్స్లలో 100 MBBS సీట్స్ అనేటువంటివి 2026లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డొమిసైల్ అనేటువంటిది వర్తించదు. ఏఎంయు ఓపెన్ సీట్స్ అనేటువంటివి 75 పార్టిసిపేషన్ అవుతున్నట్టు తెలుస్తున్నటువంటి నెంబర్. ఇక్కడ డొమిసైల్ అనేటువంటిది వర్తించదు. సో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్స్ అనేటువంటివి కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్గా 12K ప్లస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా కింద ఆల్ కేటగిరీ వైజు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి ఎయిమ్స్ 20 ఇన్స్టిట్యూషన్స్లలో, జిప్మర్ 2 ఇన్స్టిట్యూషన్స్లలో, రిమైనింగ్ బిహెచ్యు, ఢిల్లీ యూనివర్సిటీలలో వీటిని టాప్ టైర్, మిడ్ టైర్, న్యూ టైర్ అని ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనేటువంటి క్లాసిఫికేషన్ చేస్తూ అడ్మిషన్స్ ప్రయారిటీ అనేటువంటిది కేటగిరీ చేయవచ్చు. అది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మీరు ఓవరాల్గా గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీట్ అనేటువంటిది త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా రావాలి అంటే ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి అనేటువంటిది ఈ రోజుటికి క్యాలిక్యులేషన్గా మనం ఎక్స్పెక్టేషన్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ 2024, 2025 అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై చేస్తాను. Hope this information is informative. Thank you.